హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం నర్సాపురం వశిష్ట గోదావరి దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గోదావరికి ఎందుకు వచ్చామంటే గోదావరి ఉద్రిక్త బాగా ఎక్కువ ఉంది. ఈ వాటర్ అంతా వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. అంటే బంగాళాఖాతంలో కలిసిపోతుంది ఈ వాటర్ అంతా వెళ్ళి. అసలు ఈ గోదావరి హిస్టరీ ఏంటి, దీని చరిత్ర ఏంటి తెలుసుకుందాం. పూర్తి వీడియో పెడతాను చూడండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి పంపించండి. పూర్తి వీడియో పెడుతున్నాను చూడండి. థ్యాంక్ యూ. వశిష్ట గోదావరి నరసాపురం గోదావరికి వెళ్ళే మార్గం అన్నమాట ఇది. ఈ మార్గం అంటే లోపలికి వెళ్ళిపోతే మనం గోదావరిలోకి వెళ్తాం. ఈ పక్కన ఉన్న కాలువ గోదావరిలో కలుస్తుంది వెళ్ళి. ఈ కాలువ వెళ్ళి గోదావరిలో కలుస్తుంది. ఇప్పుడు గోదావరి ఉధృత ఎక్కువ ఉండటంతో ఈ బోట్లన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. చేపల వేటకి ఎవరు వెళ్ళరు గోదావరిలోకి. అందరూ కూడా ఈ బోట్లను పక్కకి నిలిపివేయడం జరిగింది. ఇది వశిష్ట గోదావరి. అసలు దీనికి వశిష్ట గోదావరి పేరు ఎందుకు వచ్చిందంటే వశిష్ట మహర్షి అతని ద్వారా ఈ నదికి వశిష్ట గోదావరి అని పేరు పెట్టారు. ఇది మనం చూస్తున్నది ఒక పాయ మాత్రమే. ఈ పాయ ఏంటంటే రాజమండ్రి దగ్గర విడిపోయి ఒక పాయ ఇలా నరసాపురం మీదుగా అంతర్వేదిలో కలుస్తుంది. ఈ పాయన వశిష్ట గోదావరి అని పిలుస్తారు. అవతల పక్కది సకినేటిపల్లి గుట్టు. చూడండి, బోట్లన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. చాలా బోట్లు. వీళ్ళందరూ కూడా గోదావరిలో చేపల వేటకి వెళ్తారన్నమాట ఈ బోట్లు వేసుకుని. చూడండి, పెద్ద పెద్ద బోట్లు కూడా నిలిపివేయడం జరిగింది. ఇక్కడ ప్రవాహం తక్కువ ఉంటుంది కాబట్టి కాలువలో నిలిపారు వీటిని. అదే ప్రవాహం ఎక్కువ ఉంటాయి, ఈ బోట్లు కూడా ఆగవన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉంది బోటు. ఇప్పుడు మనం చూపించిన కాలువ గోదావరిలో ఇక్కడ కలుస్తుంది అనమాట. ఈ పాయింట్లో మొత్తం గోదావరి నీళ్ళంతా గోదావరి ఉధృత చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. చూసారా, ఒక్క బోట్ కూడా మూమెంట్ లేదు. ఈ వాటర్ అంతా వెళ్ళి అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక గోదావరి పాయ. అది గోదావరి ఎక్కడ పుట్టిందో చూద్దాం. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఇది పుట్టింది. త్రయంబకేశ్వరం వద్ద ఉన్న బ్రహ్మగిరి పర్వతాలలో ఇంచుమించు సముద్ర మట్టానికే 1067 మీటర్ల ఎత్తులో ఈ గోదావరి జన్మించింది. గోదావరికి ఆనుకుని ఉన్న కాలువ ఇది. చూసారా, నది ప్రవాహము ఎక్కువ, గోదావరి ప్రవాహం ఎక్కువ ఉండడంతో పంటిల్ని కూడా ఆపేశారు. ఎంత ప్రవాహం ఉంటేనే కానీ వీటిని ఆపరనమాట పంటల్ని. ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల, వాటర్ ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల ఈ పంటలను ఆపేశారు. ఈ నది ఏంటంటే, గోదావరి ఏంటంటే దక్షిణాదిలోనే అతి పొడవైన నది ఇది. దానివల్ల దీనికి దక్షిణ గంగా అని కూడా పిలుస్తారన్నమాట. ఈ నదిని, ఈ గోదావరిని దక్షిణ గంగా అని పిలుస్తారు. ఇంతగా ఈ గోదావరి పొడవెంతో తెలుసుకుందాం. మహారాష్ట్ర నుండి
దీని పొడవు వచ్చేసి 1465 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేసి ఇది సముద్రంలో అన్నది కలుస్తుంది. మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ని కలుపుకుంటూ ఇక్కడ మన బంగాళాఖాతంలో అన్నది ఇది కలుస్తుంది అనమాట, గోదావరి వెళ్ళి. అలాగే గోదావరి ఎన్ని పాయలుగా ఉంది ఏంటో అన్నది తెలుసుకుందాం. రాజమండ్రి దాటిన తర్వాత ధవళేశ్వరం ఆనకట్ట కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ప్రధానంగా 2 పాయలుగా గౌతమి, వశిష్టగా విడిపోతుంది. ఆ తర్వాత సముద్రంలో కలిసే క్రమంలో మొత్తం 7 పాయలుగా సప్త గోదావరి రూపాంతరం చెందుతుంది. ఆ 7 పాయలు ఏంటంటే గౌతమి 1, యానం భైరవపాలెం వద్ద సముద్రంలో కలుస్తుంది. 2ది వశిష్ట నరసాపురం అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. 3ది సైనతేయే వశిష్టపాయ నుండి విడిపోయి కోనసీమలోని ఓడల రేవుల వద్ద కలుస్తుంది. 4ది భరద్వాజ, 5ది ఆత్రేయ, 6 జమదగ్ని, 7 కౌశిక. చూసారా అంత పైకి ఉండదు, ఇన్ని పాయలుగా అవుతే ఇది ఈడిపోతుంది. 7 పాయలుగా చీలినప్పటికీ ప్రస్తుతం భౌగోళికంగా గౌతమి, వశిష్ట, వైనతేయ అదే 3 ప్రధానంగా ప్రవహిస్తూ స్పష్టంగా కనిపిస్తాయి ఈ గోదావరి. నర్సాపురానికి ఎలా వెళ్ళాలంటే రైలు మార్గం ఉంది, ఇంకోటి బస్సు మార్గం ఉంది. 2 ప్రధాన మార్గాలు ఉన్నాయి నర్సాపురానికి. ఇది పుష్కర్ ఘాట్. ఇది ఇప్పుడు మనం చూస్తున్నారేమో పుష్కర్ ఘాట్ అనమాట. ఇది పుష్కరాలు అన్నది ప్రతి 12 సంవత్సరాలకే ఒకసారి జరుగుతాయి పుష్కరాలు. అప్పుడు అందరూ కూడా గోదావరిలో స్నానం చేస్తారు. ఈ వశిష్ట గోదావరి నర్సాపురాన్ని బ్రిటిష్ వాళ్ళు కలపని తరలించడానికే ఇది ఓడరేవుగా వాడుకున్నారు నర్సాపురం అనే ప్రాంతాన్ని. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు, 1626లో డచ్ వారు నర్సాపురంలో అడుగుపెట్టారనమాట. డచ్ అండ్ పోర్చుగీస్ వాళ్ళు అడుగుపెట్టారు. ఈ ఓడల రేవుని వాళ్ళు కలపను ఓడలు తయారు చేయడానికి కలపకిను తరలించడానికే ఈ ఓడరేవుని యూజ్ చేసుకున్నారు వాళ్ళు. అసలు నర్సాపురానికే నర్సాపూర్ అని పేరు ఎలాగొచ్చింది? నరసింహపురం అని పిలిచేవారు. దాన్ని కాలక్రమేణా నర్సాపురంగా ఇది పేరు పొందిందనమాట. నరసింహపురం కాస్త నర్సాపురం కింద పేరు పొందింది. గోదావరి వెళ్ళి అక్కా చెల్లెలు గొట్టు అని పిలుస్తారన్నమాట. అక్కడ కలుస్తుంది ఇది. బంగాళాఖాతంలో అక్కా చెల్లెలు గొట్టు అంతర్వేది అంటారు దాన్ని. అక్కడ కలుస్తుంది గోదావరి అంతా వెళ్ళి. నిండు కుండలాగా ప్రవహిస్తుంది గోదావరి. మీకు ఏ ఒక్క బోటు కూడా కనపడలేదు గోదావరిలో ఇంతవరకు. మొత్తం అన్నీ ఆపేస్తారన్నమాట.